శ్రీ వల్లభాదేవి సమేత మహాగణపతి ఆలయం. ఈ ఆలయంలో ఎవరైతే భక్తులు దర్శనానికి వస్తారో, ఈ ఆలయమే కాదు, ఏ ఆలయానికి భక్తులు దర్శనానికి వచ్చినా ఆ క్షేత్ర మహిమ లేదా ఆ తీర్థ మహిమ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంటుంది. శ్రీ వల్లభాదేవి సమేత మహాగణపతిని, ఈ స్వామిని దర్శించుకున్న వారికి 7 కోట్ల గణపతులను దర్శించుకున్నంత పుణ్యం. ఎందుకంటే ఒక లలితా శాస్త్రం కానీ విష్ణు శాస్త్రం కానీ మానవ నిర్మితాలు కావు. లలితా శాస్త్రంలో వల్లభ గణపతి గురించి ఉంది కూడా. ఎందుకంటే మనకి ఎన్నో కల్పాల క్రితం భండాసురుడు అనేటువంటి రాక్షసుడు లలితాదేవితో యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో ఆ భండాసురుడి యొక్క తమ్ముడు విశృంఖుడు అనేటువంటి వాడు ఒక విఘ్న కారణ యంత్రాన్ని విసిరాడు. ఎప్పుడైతే ఈ విఘ్న కారణ యంత్రాన్ని విసిరేశాడో, మరి దేవతా శక్తులైతేనే, లేకపోతే మరి అందరూ దైవకు సంబంధించినటువంటి శక్తులైతేనే, అనేక రకాల గణాల శక్తులైతేనే అన్నీ కూడా నిర్వీర్యమైపోయాయి. ఎప్పుడైతే దేవతా శక్తులు, ఉదాహరణకి మనలో మనమాట దేవతలు చేసేటువంటి ఈ పంచభూతాత్మక క్రియలన్నీ కూడా దేవతలే చేస్తారు. మరి వరుణుడు వర్షాలు కురిపిద్దామంటే వర్షం పడట్లేదు, లేకపోతే వాయుదేవుడు వాయువుని ప్రసరింపచేద్దామంటే జరగట్లేదు. అంటే ఇలాగా అనేకమైనటువంటి శక్తులన్నీ కూడా నిర్వీర్యం అయిపోవడం వలన వెంటనే ఈ దేవతలందరూ కూడా మరి బ్రహ్మగారిని వెళ్ళి కలిశారు. అయ్యా, బ్రహ్మగారికి నమస్కరించి, ఏమిటి ఈ రకమైనటువంటి పరిస్థితి ఇలా ఉంది అని చెప్పి అడిగితే, అప్పుడు బ్రహ్మ కూడా నాది ఇదే పరిస్థితి, సృష్టి చేస్తున్నాను కానీ సృష్టికి ఆటంకాలు వస్తున్నాయి, సరే ఏమిటో తెలుసుకుందామని మరి శివుడి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు శివుడిని అడిగితే అప్పటికే భండాసురుడైన రాక్షసుడితో లలితాదేవి యుద్ధం చేయడం, ఈ విషయాన్ని గ్రహించిన లలితాదేవిని శివుడు చూడడం, వీరి ఇద్దరి యొక్క చూపు యొక్క ఒక ప్రేమేక స్వరూపం ఒకటి పుట్టింది. ఆ ప్రేమేక స్వరూపాన్ని వల్లభ అని అంటారు. వల్లభ అంటే సంస్కృతమైనటువంటి పదానికి, వల్లభ అనే సంస్కృత పదానికి తెలుగులో ప్రేమేక స్వరూపం. ఆ ప్రేమేక స్వరూపం వాళ్ళిద్దరి యొక్క చిరునవ్వు నుంచి ఉద్భవించినటువంటి శక్తి 7 కోట్ల గణపతులుగా అవతారమెత్తి ఈ రాక్షసులందరినీ, అంటే ఆ భండాసురుడి యొక్క తమ్ముడైనటువంటి విశృంఖుడు అనేటువంటి వాడు ఇంకా లక్షల మంది రాక్షసులు అందరినీ కూడా 7 కోట్ల గణపతులుగా ఆయన అవతారం ఎత్తి వల్లభ గణపతి వీళ్ళందరినీ సంహరించడం వలన మాత్రమే అప్పుడు మళ్ళీ శక్తులన్నీ ఇమిడీకృతమై అయ్యాయి. ఈ రకంగా వల్లభ గణపతిని దర్శించుకున్న వాళ్ళకి 7 కోట్ల గణపతులను దర్శించుకున్నంత పుణ్యం. ఇదేమో బ్రహ్మశ్రీ సామవేద షణ్ముఖ శర్మ గారు నిర్మించినటువంటి ఆలయం. ఈ విగ్రహ ప్రతిష్ట ఇవన్నీ కూడా బ్రహ్మశ్రీ సామవేద షణ్ముఖ శర్మ గారు ప్రతిష్ట చేశారు. కానీ ఇక్కడ స్వయంభూ అయినటువంటి శ్వేతార్క గణపతి కూడా ఉన్నారు. శ్వేతము అంటే తెలుపు, అర్కము అంటే జిల్లేడు. తెల్ల జిల్లేడు నుంచి స్వామి ఉద్భవించారు. మనం వల్లభ గణపతికి మీరు ఆ లెఫ్ట్ రైట్స్ని ఒకసారి మీరు పరిశీలిస్తే అక్కడ సింధూరం రంగులో దర్శనమిస్తారు స్వామి. అంచేత శ్వేతార్క గణపతి కూడా ఇక్కడ స్వయంభూ వెలిశారు. ఈ మన తెల్ల జిల్లేడు నుంచి వచ్చారు. అది గురువుగారు ఇక్కడ మళ్ళీ పెట్టారు. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా ఉపాలయాలు ఇవి కూడా ఉన్నాయి. ఇక్కడేమో పంచముఖాంజనేయ స్వామి ఉన్నారు. పంచముఖాంజనేయ స్వామిని మీరు అద్దంలోంచి చూస్తుంటే మీకు గరుకుమంతుడు అవతారం కనబడుతుంది. అలాగే మరి ఎడమ పక్క మీరు స్వామి ఎదురుగుండా నుంచి చూస్తే మీకు నరసింహ అవతారం, కుడిపక్క వరాహ అవతారం, పైన గుర్రం బొమ్మలా ఉన్నటువంటిది హైగ్రీవుడు. ఇలాగా విష్ణుమూర్తి అవతారాలు ఏమున్నాయో వాటికి అవే అవతారాన్ని కూడా పంచముఖాంజనేయ స్వామికి ఉండడం వల్ల పంచముఖాంజనేయ స్వామి చుట్టూ కూడా మనం ఏమైనా ప్రదక్షిణలు చేసుకుని జై హనుమాన్, శ్రీ హనుమాన్, జై హనుమాన్, జై జై హనుమాన్ అనుకుంటూ ప్రదక్షిణ చేసుకుంటే చాలా మంచిది. మరి వల్లభ గణపతి చుట్టూ కూడా వల్లభ ఉంటాయి. కానీ ఇక్కడ లిఖిత రామనామ భాండారు ఉంది. ఆ సీతారామ లక్ష్మణులకి కింద 33,70,00,000 లిఖిత రామనామాన్ని నిక్షిప్తం చేశారు. ఇలా నిక్షిప్తం చేసినటువంటి 33,70,00,000 లిఖిత రామనామం కూడా ఏదో మామూలుగా నిక్షిప్తం చేసినటువంటి బాపతి కాదు. ఇది మంత్రోచ్చారణతో 24,000 శ్లోకాలు, బ్రహ్మశ్రీ చాలా మహామహా పండితులు, దైవాంశ సంభూతం గురువుగారు ప్రథమ శిష్యులైనటువంటి డాక్టర్ టీవీ నారాయణరావు గారు, సౌజన్య నరసింహం డాక్టర్ టీవీ నారాయణరావు గారు 11 రోజులు ఆ హవనం చేసి 24,000 శ్లోకాలని కూడా దాని అర్థం చెబుతూ హోమం చేసి ఆ హవనం ద్వారా 42 రోజుల ప్రవచన యజ్ఞాన్ని చేపట్టడం వలన అది చాలా సక్సెస్ఫుల్గా విజయవంతమయ్యి ఏదో 10 కోట్ల రామనామం వస్తుందనుకుంటే 33,70,00,000 లిఖిత రామనామం వచ్చింది. ఈ రామనామాన్ని మంత్రంతో బ్రహ్మశ్రీ సామవేద షణ్ముఖ శర్మ గారి మరి గురుపత్ని గురువు గారు అందులో నిక్షిప్తం చేశారు మంత్రంతో. దీని చుట్టూ 3 ప్రదక్షిణలు కానీ చేసుకుంటే 100 కోట్ల లిఖిత రామనామం చుట్టూ ప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుంది. ఎందుకంటే గురువుగారు శాస్త్రంలో ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని ఒక దాన్ని చెప్పారు. ఏంటంటే ఎప్పుడైతే కొన్ని కల్పాల క్రితం గణపతి శ్రీరామాని రాసి దాని చుట్టూ ఒక్క ప్రదక్షిణ చేస్తేనే ముల్లోకాలు తిరిగిన ఫలితం వచ్చింది ఆయన దేవుడు కాబట్టి. మరి మనం మానవ మాత్రం కాబట్టి ఈ 33,70,00,000 లిఖిత రామనామం చుట్టూ 3 ప్రదక్షిణలు కానీ మనం చేయగలిగితే 100 కోట్ల లిఖిత రామనామం చుట్టూ ప్రదక్షిణ చేసిన ఫలితం వస్తుంది. అది కాకుండా చింతామణి ద్వీపం ఉంది. అలాగే సెమీ దాత్రి వృక్షాలు అవన్నీ కూడా ఉన్నాయి. సెమీ తేపాపం సెమీ శత్రుని వారిని అర్జున సుధనుర్ధారి రామస ప్రియదర్శిని అని అంటూ ఆ సెమీ దాత్రి వృక్షాలు చుట్టూ కూడా ఒక 3 ప్రదక్షిణలు అవి చేసుకుంటే చాలా ఇది ఇక్కడి నుంచి స్వామి యొక్క శక్తి 2 యోజనాలు వెళ్తుంది. యోజనం అంటే 8 మైళ్ళు, 2 యోజనాలు అంటే 16 మైళ్ళు, మైలు 1.5 కిలోమీటర్లు అంటే 24 కిలోమీటర్ల రేడియస్లో స్వామి యొక్క శక్తి వైబ్రేట్ అవుతుంది. దీనికి కారణం అంటే ఇక్కడ అన్ని కైంకర్యాలు కూడా తూచా తప్పకుండా అమలుపరచడం. పైగా ఎవరి గోత్రనామాలతో పూజలు లేవు, ఎవరి పేరుని అర్చనలు లేవు, ఎవరి పేరుని అభిషేకాలు లేవు, ఎవరు డబ్బులు ఇవ్వక్కలేని బోర్డులు ఉన్నాయి. ఇది ధర్మంతో
శాస్త్రానికి అనువుగా శాస్త్ర ప్రకారం జరుగుతున్నటువంటి క్రియలు కలిగినటువంటి ఆలయమే తప్ప ఇది వ్యాపార కేంద్రంగా మనకి ధారణా ధర్మ విద్యాహు ధరతీర్థ ధర్మ అని శాస్త్రం చెప్తుంది. పైగా ధర్మం పేరు చెప్పి వ్యాపారం చేస్తే ధర్మ వాణిజ్యకో హీనః జగన్య పురుషాధమ అని చెప్పి శాస్త్రం చెప్తోంది. అంచేత ఇక్కడ అంతా ధర్మమే తప్ప. ఎన్ని సంవత్సరాలు అయిందండి గుడికి? 8 సంవత్సరాలు పూర్తయిపోయి 9వ సంవత్సరం కూడా మొన్న అంటే 10వ వార్షికోత్సవం కూడా ఈ గుడికి చేయడం జరిగింది మొన్న. ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు ఉన్నాయి. ప్రతి నెల 3 హోమాలు, సంకష్టహర చతుర్థి కృష్ణపక్షంలో హోమం, శుక్లపక్షంలో హోమం, చండీ హోమం, ప్రతి శుక్రవారం స్వామికి అభిషేకం, ప్రతి నెల పంచకాటక పారాయణ, ప్రతి శుక్రవారం వేదపారాయణ, తర్వాత స్వామి సంగీత ప్రియులు షోడశ గణపతి ఉన్నారు. అంటే వల్లభ గణపతి కాక ఇంకొక 15 గణపతులు కూడా చుట్టూ మనకి బాలగణపతి, తరుణ గణపతి, భక్త గణపతి, విజయ గణపతి, వీర గణపతి, శక్తి గణపతి, ద్విజ గణపతి, హేరంబ గణపతి, ఇంకా చాలా గణపతులు అందరూ కూడా ఉన్నారు. నృత్య గణపతి కూడా ఉన్నారు. సంగీత ప్రియులు స్వామి. అంచేత ప్రతి నెల కూడా ఇక్కడ నాద నీరాజనం అనే కార్యక్రమం కూడా జరుగుతోంది. ఇది ఎక్కడుందో కూడా ఒకసారి చెప్పండి, ఊరి పేరు చెప్పండి. ఇదేమో మనకి రాజమహేంద్రవరం యొక్క గ్రామీణ ప్రాంతమైనటువంటి కొంతమూరు అనేటువంటి గ్రామంలో కళ్యాణ్ నగర్ అంటారు దీన్ని. ఈ కొంతమూరులో నిర్మించబడింది. ఇక్కడ చాలా శక్తివంతమైనటువంటి క్షేత్రం ఇది. ఈ క్షేత్రం ఇది ఎప్పుడైతే కమర్షియల్ కాదో, ఎప్పుడైతే ఇది అర్చనకింత అభిషేకానికింత అవి లేవు, అన్ని లోక కళ్యాణార్థం జరగడం వల్ల ఇక్కడ శక్తి బాగా ఎక్కువగా ఉందనేటువంటి విషయాన్ని భక్తులు గ్రహించవలసిందిగా కోరి ప్రార్థిస్తారు.